నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు భాష పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి. రాష్ట్రేతర తెలుగు సమైక్య వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కర్ఫ్యూ వేళల్లో కోవిడ్ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవు. మాస్కులు ధరించిన వారిపై ఇప్పటి వరకు 80,000కు పైగా కేసులు నమోదు చేశామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. యథేచ్ఛగా విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా, సీలేరులో కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజం అన్విష్ వర్మ. ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన క్రీడా సంఘాలు. తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ఓ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రేతర తెలుగు సమైక్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్లైన్ వేదిక ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగువారంతా సంఘటితం కావాలని కోరారు. అన్ని రకాల తెలుగు సమస్యలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న తెలుగు సమైక్య ఆశయాన్ని అభినందించారు. మనుషులనే కాకుండా తరాలను సైతం కలిపి ఉంచే శక్తి భాషా సాంస్కృతికులకు ఉందన్నారు. మన భాషను విస్మరిస్తే సంస్కృతి, సాహిత్యం, కట్టుబాట్లు ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భాషా అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి చాలదని ప్రజా ఉద్యమంగా రూపొందాలన్నారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమన్న తప్పుడు అపోహలు సమాజంలో నాటుకుపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తనతో సహా రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి అందరూ వారి మాతృభాషలో విద్యను అభ్యసించి ఎదిగిన వారేనని అన్నారు. నిర్వాహకులకు, సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీద తీసుకురావడం చాలా సంతోషం. ఆ ప్రయత్నం, ఆ ఆశయం మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష. అలాంటి భాషా సంస్కృతి ద్వారా అందరినీ ఏకతాటి మీద తీసుకురావడం, ఆ ప్రయత్నం చేయడం చాలా ముదావహం. మనిషినే కాదు, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతి. వాటికి అంతటి శక్తి లేకపోతే ఇవాళ మన అందరం ఇక్కడ కలుసుకుని ఉండేవాళ్ళమే కాదు. మన సంబంధం ఏమిటి? మన భాష, మన సంస్కృతి. స్వామి వివేకానంద చికాగో సమ్మేళనానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను అమెరికా దేశం వెళ్ళాను. ఆ సందర్భంగా అక్కడున్న తెలుగు సంఘాల అనేక మంది మిత్రులు నన్ను కలవాలని, సన్మానించాలని, సభ నిర్వహించాలని చెప్పని భావించారు. వాళ్ళందరికీ నేను చెప్పాను, ఇంతమంది ఇన్ని రకాల ఆహ్వానాలు చేస్తున్నారు, మీరందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. సంతోషం ఏంటంటే అందరూ కలవడం, కలిసి ఆహ్వానం పంపించడం. నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకెంతో సంతోషాన్ని కలిగించింది. భాషా సంస్కృతులు మనల్ని కలిపి ఉంచుతాయి అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న జనాభా దాదాపు ఈ తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటుందని మనం అనుకోవచ్చు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు కలుపుకొని సుమారు 1000 సంస్థలు తెలుగు భాష, సంస్కృతుల యొక్క పరిరక్షణ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి, పాటుపడుతూ ఉన్నాయి. ఈ సంస్థలన్నిటినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలుగు భాష, సంస్కృతులను సంఘటితంగా సంరక్షించుకోవాలంటే ఒక ఉన్నత ఆశయంతో ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కోవిడ్ నిబంధనలు పాటించిన వారిపై ఇప్పటి వరకు 2000 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. మార్చి 27 నుండి మే 5 వరకు మాస్కులు లేని వారిపై 15,000 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అయితే మే 5వ తేదీ నుండి ఇప్పటి వరకు సుమారు 70,000 కేసులు నమోదు చేశామని చెప్పారు. నగరంలో
400 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తూచా తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. సాయంత్రం 6 గంటల నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సెకండ్ వేవ్ లో జాగ్రత్తలు పాటించడంతో విశాఖలో పాజిటివ్ రేట్ తగ్గిందన్నారు. కర్ఫ్యూ రిలీజ్ టైంలో కొంచెం జనాభా చాలా మంది వస్తున్నారు, కానీ కర్ఫ్యూ ఇంపోజిషన్ టైంలో చాలా మంది కనపడట్లేదు. సో అదే మనం కొనసాగించాలి. మనకు ఈ సెకండ్ వేవ్ లో ఆల్రెడీ మనకు చాలా మటుకు తగ్గుతా ఉంది. మన పాజిటివిటీ రేట్ కూడా 5% కంటే తక్కువ ఉంది. బట్ ఇంకా కొంచెం తగ్గాల అంటే 1%, 2% కి పోవాలా అంటే మనం అందరూ కోవిడ్ సంబంధించినవి ప్రోటోకాల్ ఏదైనా ఉంటుందో మాస్క్ వేయడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అవసరం ఉంటేనే బయటికి రావడం. సో ఈ కోవిడ్ జాగ్రత్త మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడు ఏమవుతుంది, మన పాజిటివిటీ రేట్ తగ్గుతుంది. పాజిటివిటీ రేట్ 1%, 2% కి పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా డిక్లైన్ కంప్లీట్ అయిపోతుంది. సో మన అయితే వైజాగ్ లో చాలా మటుకు పాజిటివ్ రేట్ తక్కువ ఉంది, కానీ ఇంకా కొంచెం మనం కోవిడ్ జాగ్రత్తలు సరిగా పాటించగలిగితే ఇంకా అది తగ్గుతుంది అని మనం అందరూ భావిస్తున్నాము. విశాఖ ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటుంది. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దులు దాటేస్తుంది. విశాఖ జిల్లా జీకేవీరి మండలం సీలేరులో కోటి విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు పోలీసులు ఏపీ జెన్కో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా సప్లర్ల వైపు నుండి వస్తున్న బొలేరో పికప్ వ్యాన్ ను తనిఖీ చేశారు. ప్లాస్టిక్ బస్తాల లోడ్ ఉందని పోలీసులకు నమ్మించే ప్రయత్నం చేశారు. వీరిపై అనుమానం రావడంతో బస్తాలు తెరిచి చూడ అందులో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. 540 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలుగు తేజం అన్విష్ వర్మ భూపతిరాజ్ కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. క్రీడా సంఘం ప్రతినిధులు, బీజేపీ నేత కర్నంరెడ్డి నరసింహరావు, దిలీప్ వర్మ, శివాజీ తదితరులు స్వాగతం పలికారు. చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే కాకుండా గతంలో కిక్ బాక్సింగ్, కరాటే క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో అన్విష్ వర్మ బంగారు పతకాలు సాధించారని రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కేఎన్ఆర్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని ప్రతికూల వాతావరణంలో అధిరోహించడం అభినందనీయమని నేటి యువతకు ఆయన ఆదర్శమన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం గొప్ప అనుభూతినిచ్చిందని అన్విష్ వర్మ అన్నారు. మన విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి యువకుడు, ఆయన గతంలోనూ కూడా 2 సార్లు అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్, కరాటేలో బంగారు పతకాలు సాధించారు. మరి నేటి తరానికి ఆయన స్ఫూర్తి. ప్రపంచ రికార్డు సాధించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి మన భారతదేశ జెండాను అక్కడ ఎగరవేసినట్టు నేటి యువకుడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ఒక్క చదువులకే కాకుండా అటు స్పోర్ట్స్లోనూ ఇటువంటి అడ్వెంచర్స్ కూడా చేస్తే మరి వారి యొక్క ప్రతిభను ప్రపంచానికి చాటుమాలు అవుతారు. ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాను టఫెస్ట్ మెథడ్లో. సో మొత్తం సౌత్ ఇండియా నుంచి ఒకరినే కావటం కొంచెం ఆనందంగా ఉంది. అండ్ అలాగే ఇండియాలో కూడా చాలా తక్కువ మంది సబ్మిట్ చేశారు ఈసారి, అపార్ట్ ఫారిన్ కంట్రీ. సో అందులో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వటం చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పెషల్గా ఇక్కడికి వచ్చి నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్గా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈవెంట్తో వచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ కేఎన్ఆర్ గారు, మా బ్రదర్స్ అందరూ, అండ్ ప్రెసిడెంట్ అన్నయ్య. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కర్ఫ్యూ వేళలు సడలించిన కేసుల సంఖ్య పెరగకపోవడంతో ఊరట లభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4250 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 890 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4 మృత్యువాత పడ్డారు. విశాఖ జిల్లాలో 187 మంది కోవిడ్ బారిన పడ్డారు. అయితే డెల్టా ప్లస్ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. విశాఖ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులను జూలై 1వ తేదీ నుండి పెంచుతున్నారు. కరోనా ఆంక్షలతో కొన్ని నెలలుగా అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మాత్రం నామమాత్రంగా కొన్ని సర్వీసులు నడుపుతున్నాయి. ప్రస్తుతం విశాఖకు ప్రతిరోజు 10 విమానాలు వచ్చి వెళ్తున్నాయి.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులు పునరుద్ధరించేందుకు ముందుకొస్తున్నాయి. 1వ తేదీ నుంచి విశాఖ నుండి ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నైలకు స్పైస్ జెట్ సంస్థ విమానాలు నడపనుంది. వీటితో పాటు రీజనల్ కనెక్టివిటీ పేరుతో కర్నూలు, విజయవాడ, తిరుపతిలతో పాటు అంతర్జాతీయ డెస్టినేషన్ స్కూల్ సర్వీసులు నడిపేందుకు మరికొన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. క్రడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చింది. క్రడై ప్రతినిధులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శిబిరాన్ని విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సందర్శించి రక్తదాతలను అభినందించారు. కరోనా నేపథ్యంలో అన్ని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వల కొరత ఏర్పడింది. ఆపద సమయంలో రక్తం అందక ఎందరో మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ సోకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత వ్యాక్సినేషన్ తరువాత 14 రోజులు దాటితే నిశ్చితంగా రక్తదానం చేయొచ్చు. అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకొస్తే ఎందరో ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది. సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా క్రడై విశాఖ చాప్టర్, ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. సీతమ్మదారిలోని కేఎస్ఆర్ ఫంక్షన్ ప్లాజాలో నిర్వహించిన శిబిరాన్ని ఎంపీ ఎంవివి సత్యనారాయణ సందర్శించారు. రక్తదాతలను అభినందించి మెమంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. నగరంలో భవంతులు నిర్మించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలోనూ క్రడై ముందుంటుందని ఎంపీ ఎంవివి అన్నారు. వ్యాక్సినేషన్ క్లినికల్ ట్రయల్స్ కోసం 25 లక్షలు వెచ్చించి ఓ బిల్డింగ్ ను కూడా నిర్మించారని చెప్పారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్రడై చైర్మన్ బాలిన శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కష్టకాలంలో రక్తదాతలు మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని రోటరీ చైర్మన్ జిఎస్ రాజు అన్నారు. విశాఖపట్నంలో క్రడై ఆధ్వర్యంలో వేళ భారీగా ఒక బ్లడ్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. క్రడై విశాఖపట్నంలో బిల్డర్స్గా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించడమే కాకుండా వారు సామాజిక సేవలో కూడా ఎప్పుడు ముందుంటూ ఉన్నారు. ఈరోజు వీళ్ళ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసి ఈ అవసరాల్లో ఈ కరోనా కోవిడ్ నేపథ్యంలో వీళ్ళు బ్లడ్ క్యాంపు కండక్ట్ చేసి బ్లడ్ డొనేట్ చేయడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా క్రడై ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కరోనా వ్యాక్సినేషన్ సెంటర్కి కూడా ఒక బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు. దగ్గర 25 లక్షల బడ్జెట్తో వీళ్ళు వ్యాక్సినేషన్ సెంటర్ ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒక 15-20 డేస్లో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు బిల్డర్స్గా అపార్ట్మెంట్లు విశాఖపట్నంలో ఎన్నో మంచి మంచి బిల్డింగ్ నిర్మించడం, కమర్షియల్ కాంప్లెక్స్లు, విల్లాస్ నిర్మించడమే కాకుండా సామాజిక సేవలో కూడా ఎప్పుడు మేము కూడా మీ తోడున్నామని చెప్పేసి విశాఖపట్నంలో ఏ అవసరాలు వచ్చినా సరే, ఏ ప్రకృతి వైపరీత్యాలు కానీ, లేదంటే ఎప్పుడైనా సరే మొన్న కరోనా నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి డొనేషన్ల రూపంలో కానీ, లేదంటే అవసరాలకి ఆదుకోవడంలో కానీ ముందు ఉన్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాది క్రీడా విశాఖపట్నం చాప్టర్ తరఫున ఎవ్రీ ఇయర్ కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ పాండమిక్ కోవిడ్ టైంలో బ్లడ్ యొక్క షార్టేజ్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని ఈ ఇయర్లో జనవరిలో కండక్ట్ చేస్తాం. మళ్ళీ ఈ 6 నెలలు తిరగకుండా ఈ యొక్క బ్లడ్ షార్టేజ్ని మీట్అవుట్ చేయడం కోసం ఈరోజు కూడా సుమారు 100 నుంచి 150 మంది డోనర్స్ చేత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మేము గతంలో కూడా హుదూద్ టైంలో 50 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, విశాఖపట్నం గ్రీనరీ విషయం డెవలప్ చేయడం విషయంలో కానీ, అలాగే అనకాపల్లిలో స్కూల్ బిల్డింగ్ వాష్ అవుట్ అయిపోతే సైక్లోన్ వచ్చి అప్పుడు కూడా మేము ఫ్రెష్గా ఒక స్కూల్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మధురవాడలో ఒక స్కూల్ బిల్డింగ్ ఒక ఎంటైర్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కేజీహెచ్లో కోబాల్ థెరపీ, అలాగే అక్షయ్ పాత్ర వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, మిడ్ డే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కండక్ట్ చేస్తుంటే దానికి వెహికల్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ పాండమిక్ టైంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ బిల్డింగ్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే 25 లక్షల రూపాయలతో ఈ క్లినికల్ ట్రయల్స్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ కరోనా వల్ల బ్లడ్ స్కేర్సిటీ చాలా ఎక్కువగా ఉందండి. సో ఎవరో కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఈ టైంలో క్రెడై వారు ప్రత్యేకంగా యూత్ వింగ్ ఇలా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇది డైరెక్ట్గా లైఫ్ సేవింగ్. సో ఈ టైంలో వీరు ముందుకు వచ్చి ఇట్లా చేయడం అనేది అందరూ కూడా హర్షించవలసిన పరిణామం. అలా మీ ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళు ఇవ్వకూడదని. వ్యాక్సినేషన్ చేసిన తర్వాత కూడా 15 డేస్ తర్వాత కూడా ఇవ్వచ్చు. అలాగే కరోనా వచ్చి తగ్గిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 15 డేస్ తర్వాత కూడా అందరూ ఇవ్వచ్చు. సో మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది అందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాను.
కరోనా నేపథ్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం కూడా కష్టమవుతుంది. స్వచ్ఛందంగా దాతలు ముందుకొచ్చి ఆయా బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేయాలని పలువురు కోరుతున్నారు. రక్తదానం ఇవ్వడం అంటే ప్రాణదానం చేసినట్టేనని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు అన్నారు. ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోనగర్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఏటా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం సిఐటియు ఆనవాయితీ అని చెప్పారు. గడిచిన 2 నెలల్లో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గడంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కార్మికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సిట్టు నాయకులు జగ్గునాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఒక యూనిట్ రక్తం లేక చనిపోయే మనుషులు ఉంటారు. అందులో మే, జూన్ మాసాల్లో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటాయి. సిఐటియు మే, జూన్ మాసాల్లో ఎక్కువగా రక్తదానం చేయాలని కార్మిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నది. దీనివల్ల కార్మికులకు ఆరోగ్యం మెరుగవుతుంది. ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు ఇస్తే వాళ్ళ ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. ఎవరికి రక్తదానం చేయడం వల్ల ఎవరికి నష్టం అనేది ఉండదు. మనిషి ఆరోగ్యానికి మరింత మెరుగుపడుతుంది తప్ప ఎవరికి నష్టం అనేటువంటి ఉండదు. ఇది మోటివేట్ చేసి రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో సిఐటియు గత 5 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మేడే సందర్భంగాను, సిఐటియు ఆవిర్భావం సందర్భంగాను, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మైన్స్ ఇవ్వాలని చెప్పని ప్రైవేట్కి నాపాలని చెప్పని సందర్భాల్లోనూ ఇలా అనేక సందర్భాల్లో వాటిని ఉపయోగించి ఈ రక్తదాన శిబిరాలని నిర్వహించి వందలాది మంది ఈ శిబిరంలో పాల్గొనేటట్టు సిఐటి ఈరోజు కృషి అనేది చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఆటోనగర్లో ఉన్నటువంటి వివిధ పరిశ్రమలో పనిచేసేటువంటి సిఐటి సభ్యులు ప్రత్యేకంగా వారి సమావేశం. విశాఖ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులతో సందడిగా మారింది. వేట నిషేధం తరువాత ప్రభుత్వ అనుమతితో జాలరులు సముద్రంలోకి వెళ్లారు. దీంతో ఫిషింగ్ హార్బర్ కలకల్లాడింది. మత్స్యకారులు వలకు భారీగా చేపలు చిక్కుతున్నాయి. కొమ్ముకోణం తరహా చేపల కోసం జాలరులు నిఘా వేసి మరీ వేటకు వెళ్తున్నారు. విదేశాల్లో ఆ రకం చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో అవి ఎక్కువ దొరుకుతాయో తెలుసుకుని మరీ వేటకు సిద్ధమయ్యారు. సకాలంలో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చేపలు సమృద్ధిగా దొరుకుతున్నాయన్న గంపెడు ఆశలతో గంగపుత్రులకు వేటలకు వెళ్లారు. హెడ్లైన్స్ మరోసారి. తెలుగు భాష పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి. రాష్ట్రేతర తెలుగు సమైక్య వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కర్ఫ్యూ వేళల్లో కోవిడ్ నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవు. మాస్కులు ధరించిన వారిపై ఇప్పటి వరకు 80,000కు పైగా కేసులు నమోదు చేశామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. యథేచ్ఛగా విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి అక్రమ రవాణా. సీలేరులో కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజం అన్విష్ వర్మ. ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన క్రీడా సంఘాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.